హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మిగిలిపోయిన రైస్‌తో మంచూరియా చేయబోతున్నాను. సో, ఐటెమ్స్ చూసేద్దాం. మిక్సీలో కొంచెం రైస్ తీసుకొని, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, సన్నగా తరిమిన వెల్లుల్లి, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం ఉప్పు, కొంచెం మైదా బైండింగ్ కోసం, కొంచెం కార్న్ పౌడర్ క్రిస్పీనెస్ కోసం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా స్మాల్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి కాగాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అది వేడయ్యాక ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టొమాటో కెచప్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 10 సెకండ్స్ ఇలాగే కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మనకి స్మెల్ అనేది పోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ అన్నీ ఈ సాస్లో వేసుకొని కలిపేసుకోవాలి. అన్ని బాల్స్కి ఈ కెచప్ పట్టేలాగా కలిపేసుకోవాలండి. తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Say what you wanna say.